నేను ఒక టాక్సీ డ్రైవర్ని. నా పేరు ఎస్ అన్వర్ పాషా. అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్కి ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. విషయం ఏమంటే, కర్నూలులో ఇల్లీగల్ తిరిగే వాహనాల ద్వారా మేము టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లము, టాక్సీ డ్రైవర్లము, అలాగే ట్రావెల్స్ వాళ్ళము, కార్ ఓనర్స్ అందరం నష్టపోతున్నాం. ఈ కర్నూలు హైదరాబాద్ ట్రిప్పులు కొట్టే బండ్ల ద్వారా, అలాగే కర్నూలు అనంతపూరు బెంగళూరు ట్రిప్పులు కొట్టే బండ్ల ద్వారా, అలాగే కర్నూలు నంద్యాల ఆర్లగడ్డ కడప తిరుపతి తిప్పే బండ్ల ద్వారా మేము నష్టపోతున్నాం. అలాగే బాబ్లా అనే యాప్ సంస్థ, ఆ సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మా కర్నూలు ప్రజల్ని ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి బాబ్లా యాప్లో బుక్ చేసుకుని తీసుకుపోతున్నాం. దాని ద్వారా కూడా నష్టపోతున్నాం. అలాగే కర్నూలులో సెల్ఫ్ డ్రైవ్ బండ్లు పెరిగిపోయినాయి. ఆ సెల్ఫ్ డ్రైవ్ బండ్ల ద్వారా కూడా మేము నష్టపోతున్నాం. ఇవన్నీ కూడా ఇల్లీగల్ వైట్ బోర్డులలో తిప్పుతున్నారు. మేము వేలకు వేలు, లక్షలకి లక్షలు ట్యాక్స్ కట్టి న్యాయబద్ధంగా ధర్మంగా తిరిగే వాళ్ళం. వాళ్ళందరూ కూడా ఇల్లీగల్. ఎవరికి చట్ట ప్రకారంగా టికెట్లు కొట్టే రైట్స్ లేవు, ట్రిప్పులు కొట్టే రైట్స్ లేవు, కానీ కొడతా ఉన్నారు. కొన్ని వేల బండ్లు బళ్ళారి చౌరస్తాలో ఆగింటాయి. మళ్ళీ అవన్నీ ఈ రవాణా శాఖ అధికారులకి తెలియవా? ఎన్నోసార్లు మా సమస్యల గురించి రవాణా శాఖ అధికారులకి వినతి పత్రాలు ఇచ్చాం. ఆఖరికి నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. అయినా రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు, మాకు న్యాయం చేయడం లేదు. ఈ నష్టం మాకొకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. సంవత్సరానికి కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు నష్టం. కర్నూలులో దాదాపుగా ఇల్లీగల్ వాహనాలు 3,000 వాహనాలు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి నష్టం. ఆర్టీసీ ఆర్ఎం గారిని కూడా కలిశాను. సార్, ఈ విధంగా నష్టం జరుగుతుంది, మీకు నష్టం, మాకు నష్టం, దీన్ని అరికట్టాలా సార్ అని. మళ్ళీ వాళ్ళు కూడా సహకరిస్తామన్నారు. ఈ వీడియో ద్వారా మీ పెద్దల ద్వారా కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఈరోజు నాకు కాదు, అధికారుల్ని అడగండి. ఎందుకు ఆ పిల్లోడు, ఒక టాక్సీ డ్రైవర్ బయట నిరాహార దీక్ష కూర్చున్నాడు, నిరాహార దీక్షకు ఎందుకు కూర్చున్నాడు? అంత పైంత మసి పూసుకొని ఎందుకు కూర్చున్నాడు? మళ్ళీ ఏంటి, ఎందుకు మీరు వాళ్ళు లీగల్ తిరిగే వాళ్ళకి సాయం చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు? ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సార్, నాకైతే అనుమానం కలుగుతా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు ఆడ అన్ని బండ్లు తిరుగుతున్నా, వీళ్ళకి కనపడుతున్నా వాళ్ళు స్పందించడం లేదంటే మళ్ళీ ఏదో వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదన్నా చేరుతుందో, లేకపోతే ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందో నాకైతే తెలియదు. మళ్ళీ మేము న్యాయంగా ధర్మంగా తిరిగే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇల్లీగల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు అధికారుల దృష్టికి మా సమస్యలు తీసుకుని న్యాయం ఇప్పించాలని మరీ కోరుకుంటున్నా సార్. సోమవారం ఉంటుంది, మేడంకి ఇచ్చేసి మాకేమంటే పెద్ద కర్నూలు హైదరాబాద్ తిరిగే బండ్లు, బళ్ళారి చౌరస్తాలో కర్నూలు అనంతపూర్ బెంగళూరు తిరిగే బండ్లు, సి క్యాంప్ నుంచి కర్నూలు. అదే కదా, అది ఎవరు అన్వర్ భాష? అవును సార్, అన్వర్. ఓకే అండి, అటు సార్. తిరుపతిలో స్పందించినారు సార్, మదనపల్లిలో స్పందించినారు, కడపలో స్పందించినారా, ఊరవకొండలో కూడా స్పందించినారు. మన కర్నూలులో ఒకటే ఎవరు స్పందించడం లేదు సార్. ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో మీకు తెలిసి ఉండాలి సార్. దాదాపుగా 10 కోట్ల రూపాయలు నష్టం. ఇప్పుడు దాని మీద కూడా మనం మీటింగ్ పెట్టి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ, ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో, ఇల్లీగల్ గా ఉన్నారో, ఎవరైతే మీకు చెప్పినారో వాళ్ళందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వమని చెప్పాం. ఆల్రెడీ మీకు గ్రీవెన్స్ లో ఇచ్చారు, దాని గురించి ఫాలో కూడా చేశాం. మన వాళ్ళు కూడా స్పెషల్ టీం పెట్టి చేశారు.
డ్రైవ్ చేశారు తెలుసా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి. నేను లెటర్ ఇచ్చినాక ఆ రోజు 2 బండ్లు ఏమో తీసుకొని వచ్చారు సార్ నాకు అడిషన్ నుంచి. మీకు లెటర్ ఇచ్చినాక ఆ రోజు 2 బండ్లు తీసుకొని వస్తే మన అధికారుల మీద కూడా వాళ్ళు తులసిగా ఇది చేసినారు. ఇప్పుడు ఈ విషయం అది ఆగడం లేదు సార్, అట్లా చేస్తే ఆగడం లేదు. ఇప్పుడు మేము టాక్సీ డ్రైవర్లు బతకలేకపోతున్నాం, టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు బండ్లు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, కార్ ఓనర్లు కార్లన్నీ అమ్ముకుంటున్నారు. ట్రావెల్స్ లో ఎంతో చరిత్ర ఉన్న ట్రావెల్స్ అని ఒకటిగా మూత పడిపోతుంది. Incoming call from Shalana Banglakadi identified by అది ఇల్లీగల్ కదా సార్. మేము చట్టబద్ధంగా ట్యాక్స్ కట్టుకుంటూ అన్ని ధర్మంగా తిరుగుతున్నాం. అవన్నీ ఇల్లీగల్ వాహనాలు. ఎందుకు దానిలో అట్లా తిరగనిస్తున్నారు? మీకు ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉంటే చెప్పండి. మాకు పలానా ఎమ్మెల్యే వద్దంటున్నాడు సార్, ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది సార్. ఎందుకంటే ఆఖరికి ప్రాణ త్యాగం చేసి కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా నేను అనుకుంటే కూడా మీరు స్పందించడం లేదంటే ఇక మేము ఏ విధంగా స్పందించడం లేదని చెప్పండి సార్. సార్ ఉదయం డ్యూటీకి వస్తున్నప్పుడు ఒకసారి ఆడికి పోయేస్తే ఒక బండి ఉంటుంది సార్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పోతున్నప్పుడు ఒకసారి పోయేస్తే ఒక బండి ఉంటుంది సార్, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒకసారి వస్తే ఒక 2-3 ట్రిపుల్ డైలీ కొడితే ఇంకా వాడ బండ్లు లేకుండా ఉంటే అయిపోతుంది సార్. అది బాబులా అనేది యాప్ మన మదనపల్లిలో ఒక బండికి 60,000 వేసారు ఆర్టీఓ సార్. బాబ్లా అది షేరింగ్ యాప్. అది ఎందుకు సిటీలో కోసం పెట్టుకున్నారు. ఆ షేరింగ్ యాప్ ద్వారా కూడా మాకు ఎంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాబుల యాప్ ఎక్కించుకోండి, నంద్యాల రోడ్డుకి కియా బండ్లు 18-20 బండ్లు ఉంటాయి. కడప తిరుపతి అని పెట్టింటారు. 500 కడపకి, 800 తిరుపతికి పెట్టింటారు. ఇంకా ఎట్లా సార్ మేము ఎలా బతకాలి సార్? మా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలా? అవి సెల్ఫ్ డ్రైవ్లు అని వైట్ బోర్డులో ఏమైనా చట్టం ఉందా సార్? వైట్ బోర్డ్ లో చట్టం ఉందా? సెల్ఫ్ డ్రైవ్ లో వైట్ బోర్డ్ లో ఇస్తున్నారు. బాబు నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు వితౌట్ ఎనీ పర్మిషన్ లేకుండా నడపకూడదు. వాళ్ళకైతే పర్మిషన్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి పిలిపించి కూడా వివరించినాము. తర్వాత డ్రైవ్ కూడా మన దగ్గర డ్రైవ్ చేశారు, డ్రైవ్ చేసి కూడా వెహికల్ కూడా పట్టుకున్నారు. ఓకేనా? సో మీరు అనుకున్నది కూడా మేము ఆల్రెడీ దానిపై ప్రాసెస్ లో ఉన్నాం. డ్రైవ్ పెట్టాం, మేడం గారు నోటీస్ కూడా పెట్టాం, డిటీసీ మేడం కూడా మేము చెప్పాము. చెప్పిన తర్వాత డ్రైవ్ పెట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాము. డ్రైవ్ పెట్టి 3-4 టీం పెట్టాము. టీం పెట్టిన వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము. ఒకసారి వాళ్ళని పిలిపిస్తాం, అబ్జర్వేషన్ వాళ్ళు ఒక డ్రైవ్ పెట్టాం కాబట్టి ఆ డ్రైవ్ నుంచి వాళ్ళు రిపోర్ట్ తెచ్చి ఇక్కడే సార్ మీటింగ్ పెట్టినప్పుడు 116 మంది నా మీదకి దాడికి వస్తే మా సార్ వాళ్ళు నన్ను రూమ్ లో పెట్టి తర్వాత 100కి ఫోన్ చేస్తే తాలూకా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సేవ్ చేశారు. మీ ముందే ఏం సార్ అలా రౌడీజం? ఇప్పుడు మీటింగ్ జరిగింది ఇక్కడ మేడం పెట్టారు, డీసీ మేడం కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే మేడం మీటింగ్ పెట్టారు. వాళ్ళని పిలిచారు, నన్ను పిలిచారు. సీఏ గారు ఉన్నంత వరకు ఎవరేం మాట్లాడలే. సీఏ గారు వెళ్ళిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడాము ఆ రోజు. సో వాళ్ళకి నోటీస్ కూడా పాయింట్ ఉంటే ఉంది. సో ఇంకోసారి ఈ రోజు గ్రీవెన్స్ డే కాబట్టి మేడం కలెక్టర్ ఆఫీస్ లో అవును ఇలా సోమవారం ఉంటారు నాకు తెలుసు సార్. ఈ రోజు మా వాళ్ళు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు, ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు, కార్మిక సంఘాలు. అలాగే మీరేం బాధపడద్దని సార్, దీని మీద నేను లోకతర్లో కూడా ఈ రోజు కేసు ఫైల్ చేస్తున్నాను. ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మేము యాక్ట్ చేస్తాము. దాని గురించి మీరు ఇదే అవసరం లేదు, ప్రాబ్లమ్ రిజాల్వ్ అయితే చేస్తాం. ఆల్రెడీ టీం కూడా పెట్టాము, వాళ్ళు కూడా కొన్ని అబ్జర్వేషన్ చేశారు. రిపోర్ట్ ద్వారా మేము ప్రాసెస్ రిజాల్వ్ చేస్తాం. చెప్పండి ఏదైనా లాస్ట్ టైం ఓకే మీకు చెప్పినట్టే చేస్తాం. మీరు ఈ విధంగా ఇబ్బంది పడతా ఇంత పెయింట్ చేసుకుని ఏమి ఇబ్బంది ఏం లేదు. ప్రాణాలు వేయాలనుకున్నాను దీనికోసం. ఎవరి కోసం ఎవరు ప్రాణాలు వేయాల్సిన అవసరమే ఉండదు. మీరు బతకలేకుంటే ఏం చేస్తాను సార్? బతకలేకుంటే అధికారులు ఉన్నారు కదా, అర్థమైందా? చెప్పింది వినేసి రిప్రజెంటేషన్ సార్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాను సార్, చాలా సార్లు ఇచ్చాను. ఇంకా అలసిపోయినా, అందుకే ఎట్లా పని పాడలేదు. ఇంకా ఈడే డైలీ వచ్చి కూర్చుంటాను సాయంత్రం వరకు. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాను. నాకు న్యాయం, మా డ్రైవర్లకు న్యాయం దొరికేంత వరకు ఇక్కడ నుంచి లేచిపోయాను సార్. డైలీ నిరాహార దీక్ష లాగా కూర్చుంటాను. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి డైలీ ఇలాగనే అర్థనగరంగా సాల్వ్ కావాలని మీరు పోవాలి కానీ ఊరికే. ఇప్పుడు ప్రాసెస్ అనేది మేము స్టార్ట్ చేశాము. మీకు కావాల్సిన జెన్యూన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వర్కౌట్ చేసి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తాం. ఆల్రెడీ ఇష్యూ కూడా కరెక్ట్ గా పెట్టాము. సో ప్రాబ్లం అయితే మేము సార్ట్ అవుట్ చేస్తాం. దానికి మీరు నిరాహార దీక్ష చేసి దాని నుంచి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి చూడాలి కానీ దాన్ని చేసుకునే అవసరం అయితే లేదు. మీరు చెప్తారు దాని దగ్గర ప్రాసెస్ ఏదైనా లీగల్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది, మేము ఫాలో అప్ చేయాలి కదా. చేయండి సార్, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను కానీ చూడండి